మన తండ్రి అయిన దేవుడు సజీవుడు. అలాగుననే మన ప్రభువు అయిన క్రీస్తు యేసు సహితము సజీవుడు. అనగా వారు ఇరువురు కూడా తమంతట తాము నిత్య జీవాన్ని కలిగినటువంటి వ్యక్తులు. ఎందుకంటే వారు ఆత్మలు, వారు యుగయుగములు జీవిస్తున్నారు. వారు ఇరువురు కూడా మరణము లేనటువంటి వారు అన్నమాట. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. వారు అమరులు. వాళ్లకు ఒక ప్రారంభము లేదు, ఒక ముగింపు కూడా లేదు. వారు యుగయుగములు జీవించువారన్నమాట. ప్రకటన గ్రంథంలో ప్రభువు సెలవిచ్చినటువంటి ఈ మాటలు చూడండి. మొదటి అధ్యాయము 18వ వచనంలో, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ప్రభు అయిన క్రీస్తు యేసు సజీవుడు, అమరుడు. అలాగే మన తండ్రి అయిన దేవుడు సహితము సజీవుడు, ఆయన అమరుడు. ఎందుకంటే వారు తమంతట తాము నిత్య జీవాన్ని కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనములో ప్రభు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. కనుక వారి ఇరువురు కూడా నిత్య జీవాన్ని కలిగినటువంటి వారు. వారు కలిగిన ఆ నిత్య జీవాన్ని మనమును పొందునట్లు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు యేసునకు ఒక అధికారమును అనుగ్రహించినాడు అన్నమాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచును, నీవు నీ కుమారునికిచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. తన కుమారుని ద్వారా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించినట్లు తన కుమారునికి తండ్రి అయిన దేవుడు అధికారాన్ని అనుగ్రహించాడు. మన తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మన ఆత్మలకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ప్రభువుకు అధికారం ఇచ్చినాడు. ఈ నిత్య జీవం అనున్నది
వారి ఆత్మలు ఎలా వారు కలిగి ఉన్నారు, ఆత్మలకు ఎలా కలిగి ఉన్నారు, అలాగే మనమును ఈ నిత్య జీవాన్ని కలిగి ఉంటే వారు ఎలాగున యుగ యుగములు జీవిస్తూ ఉన్నారు, వారు ఎలాగున అమరులై ఉన్నారు, అలాగున మనమును మరణము లేనటువంటి ఆత్మలుగా అమరులుగా మనం వారితో కలిసి జీవించే ఒక అవకాశం ఉందన్నమాట. మనము శరీరాన్ని కలిగి ఉన్నాం, అలాగునండి శరీరంలో మనము ఆత్మలము. నీవు కలిగి ఉన్న శరీరము నీ తండ్రి అయిన దేవుడు నీ శరీరానికి ఇచ్చిన ఆయువు ప్రమాణం పూర్తయితే ఆ శరీరము మరణిస్తుంది. కీర్తనకారుడు 90వ కీర్తన 10వ వచనములో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. ఇది మన శరీరానికి తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన ఆయుష్కాలం. హెబ్రీ 9:27 వచనంలో, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడింది, అటు తరువాత తీర్పు జరుగు. ఇక్కడ మృతి పొందేది శరీరము, తీర్పులో నిలువబడేది ఆత్మ. కనుక ఏ శరీరాన్ని మనం కలిగి ఉన్నామో ఆ శరీరము శాశ్వతమైంది కాదు. శరీరములో ఉన్న మనము దేవుని యొక్క ఆత్మలము. ఇక్కడ మన ఆత్మ శాశ్వతమైంది. పరలోకములో ఉన్న అది నిరంతరము ఉంటుంది, నిత్యము ఉంటుంది. నరకానికి వెళ్ళిన నిరంతరము నిత్యము అక్కడ ఉంటుందన్నమాట. ప్లేస్ మారవచ్చు, ఆత్మ మాత్రము శాశ్వత కాలం ఉంటుంది, అమరత్వాన్ని కలిగి ఉంటుంది ఆత్మ. నీవు పరలోకం అనే ప్లేస్లోకి వెళితే నీ ఆత్మ నీ తండ్రితో నీ ప్రభువుతో శాశ్వత కాలము సమాధానముగా ఉండే అవకాశం ఉంది. నీవు నరకానికి వెళితే, అనగా నీ ఆత్మ నరకానికి వెళితే, అక్కడ నీ తండ్రి యొక్క విరోధి, నీ ప్రభువు యొక్క శత్రువుతో నీవు శాశ్వత కాలము వానితో ఉండవలసిన అగత్యం ఏర్పడుతుంది అన్నమాట. అందువల్ల ఏ శరీరాలలో మనం ఉన్నామో ఇది తాత్కాలికము, శరీరమును విడిచిన తర్వాత మనం ఉండబోయే స్థలాలు శాశ్వతం. పరలోకములో నీ తండ్రితోనూ నీ ప్రభువుతోనూ నీవు ఉండాలి అని అనుకుంటే, వారు ఎలాగున జీవమును కలిగి ఉన్నారో అలాగున నీవును జీవమును నీ ఆత్మకు కలిగి ఉండాలి. కాదు నేను నరకంలో ఉండాలి అని అనుకుంటే అక్కడ ఉన్న వ్యక్తులు నిర్జీవులు. సాతానుడు నిర్జీవి, అనగా అతడు పాపం చేసినాడు, అతనితో ఉన్న దూతలు పాపం చేసినాడు. పాపం చేసినటువంటి వారికి దేవుని వలన కలుగు జీవము ఆగిపోతుంది, వారు నిర్జీవులు. నిర్జీవమైనటువంటి ఆత్మలు కలిగిన వారు ఏ నరకములో ఉన్నారో ఆ నరకములో నీవును నిర్జీవమైన ఆత్మ కలిగి వారితో ఉండిపోయే పరిస్థితులు ఉంటాయన్నమాట. కనుక ఇక్కడ నీ తండ్రి అయిన దేవునితో నీ ఉండడము, నీ తండ్రి యొక్క విరోధి నీ ప్రభువు యొక్క శత్రువుతో వెళ్ళి ఉండడం, ఎక్కడ ఉండాలి అనేది మన నిర్ణయం అన్నమాట. నీ తండ్రికి విరోధి నీ ప్రభువుకు శత్రువుతో నీవు ఉండాలనుకుంటే నీవు నిర్జీవాన్ని కలిగి ఉంటే చాలు. అనగా శరీరంలో ఉన్నప్పుడే నిర్జీవ క్రియలను నీవు చేస్తే చాలు. హెబ్రీ 6వ అధ్యాయము 1వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఇలా అన్నాడు, నిర్జీవ క్రియలు విడిచి అని అన్నాడు. అంటే జీవము లేని క్రియలు, జీవము కలిగిన క్రియలు ఉన్నాయి, జీవము లేని క్రియలు ఉన్నాయి. పాపపు క్రియలను నీవు చేస్తే అందులో ఏమాత్రమును జీవం లేదు.
అలాగే పరిశుద్ధుడైన నీ తండ్రి, పరిశుద్ధుడైన నీ ప్రభువు సెలవిచ్చిన ఆజ్ఞలను అనుసరిస్తే అందులో జీవం ఉందన్నమాట. క్రీస్తు యొక్క ఆజ్ఞలలో జీవం ఉంది. క్రీస్తు యొక్క ఆజ్ఞలను అతిక్రమించి చేసే క్రియలలో నిర్జీవం ఉంది. జీవక్రియలను నీవు చేయగలిగితే నీ ఆత్మకు క్రీస్తులో ఉన్న జీవము లభ్యమవుతుంది. నిర్జీవ క్రియలను నీవు చేస్తే క్రీస్తులో ఉన్న జీవము రాకపోగా నీ ఆత్మ నిర్జీవ స్థితికి చేరిపోతుంది అన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసును సిలువలో అప్పగింపడానికి గల కారణాన్ని ఇక్కడ తెలియజేసినారు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సిలువలో ఎత్తబడ్డు కాబట్టి సిలువలో క్రీస్తు ఎత్తబడడానికి గల కారణం, సిలువలో ఆయన మరణించడానికి కారణం, ఆయన యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవాన్ని పొందాలి. జీవాన్ని గురించి నీకు తెలిసినా తెలియకపోయినా, జీవము యొక్క విలువ నీవు గ్రహించినా గ్రహించకపోయినా, జీవము ఎంత ఆవశ్యమో ఎంత అవసరమో నీకు గ్రహింపు లేకపోయినా, నీ ఆత్మకు జీవము అత్యంత అవసరమని తండ్రి అయిన దేవుడు భావించి తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మనము జీవమును పొందడానికి మన నిమిత్తము క్రీస్తు యేసును సిలువలో బలిగా అర్పించినాడు. మామూలుగా చూడండి, కుటుంబాల్లో పిల్లలు ఉంటారు, తండ్రులు ఉంటారు. తండ్రి చేసే ఏ పనిని బిడ్డలు గ్రహించలేరు అన్నమాట. తండ్రి చేసే ఏ పనైనా బిడ్డల యొక్క క్షేమం కొరకు, బిడ్డల యొక్క అభివృద్ధి కొరకు చేస్తాడు అన్నమాట. అది వారంతే. తండ్రులు బిడ్డల యొక్క క్షేమం కొరకు, బిడ్డల యొక్క అభివృద్ధి కొరకు ఏం చేసినా చేస్తారు వాళ్ళు. నా క్షేమం కొరకు, నా అభివృద్ధి కొరకు నా తండ్రి ఇలా చేస్తున్నారు అనేది బిడ్డలు గ్రహించరు. వారికి ఉన్న తాత్కాలికమైన వాటి విషయంలోనే ఫైట్ చేస్తుంటారు అన్నమాట. తాత్కాలికమైన వాటి మీదనే ఫైటింగ్ ఉంటుంది బిడ్డలకి. ఇప్పుడు ఒక తండ్రి ఒక ఇల్లు నిర్మిస్తూ ఉన్నాడు. ఆ ఇల్లు మనసులో తన పిల్లలకి అని ఇల్లు నిర్మిస్తూ ఉంటాడు. అలాగే ఒక తండ్రి ఒక పొలం కొన్నాడు, ఇది నా పిల్లలకు అని కొంటాడు అన్నమాట. ఈ ఇంటిని నా తండ్రి నా కొరకు నిర్మిస్తున్నాడు, ఆ పొలాన్ని నా తండ్రి నా కొరకు కొన్నాడు, ఇవేమి మనసులో ఉండవు. ఈరోజు సండే చికెన్ తేలేదే, ఇది నాయన వీళ్ళ బాధలన్నీ ఇవ్వండి. నాకు బర్త్డే వచ్చింది, నాకు కొత్త డ్రెస్ తీసిలేదే, ఈ బాధలు. అంటే తండ్రి తన కొరకు ఏం చేస్తున్నాడు అనేది అర్థం కాదు. అది కనుక అర్థమైతే ఆ తండ్రితో కలిసిపోతాడు. ఆ తండ్రి మీద గౌరవం పెరిగిపోతుంది, ఆ తండ్రి మీద ప్రేమ పెరుగుతుంది, ఆ తండ్రికి విధేయులు అవుతారు. ఆ తండ్రి ఏం చెప్పినా దాన్ని చేస్తారు అన్నమాట. అదేం అర్థం కాదన్నమాట. అది అర్థం కాకపోగా మా నాన్న మా కోసం ఏం చేస్తున్నాడు అని అందరితో చెప్పుకుంటాను. ఏం చేస్తున్నాడు. తండ్రిని గురించి సరిగా ఆలోచన చేయలేకపోవడం. కానీ ఆ తండ్రి చిన్న వాటి విషయంలో వాటిని పెద్దగా పట్టించుకోడు. ఈరోజు తిన్నాడో తినలేదు ఇది వేరే విషయం. వాడు రేపు పెరిగి పెద్దవాడైతే వానికి ఒక ఇల్లు లేకపోతే అవమానం, వానికి జీవనం లేకపోతే అవమానం అన్నమాట. అందువల్ల తండ్రి బిడ్డల యొక్క జీవనాన్ని, వారి జీవితాన్ని ముందుగానే దృష్టిస్తాడన్నమాట. ఆ సంగతి బిడ్డలు ఎరగరన్నమాట.
వీళ్ళకున్న చిన్ని చిన్ని ఆశలు, చిన్ని చిన్ని కోరికలు తీర్చలేదని తండ్రి మీద విసుక్కుంటూ ఉంటారు. అలాగుననే మన తండ్రి అయిన దేవుడు ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన తన కుమారుని ఈ లోకంలోని పంపించినాడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్కరూ నిత్య జీవాన్ని పొందడం కొరకు తన కుమారుడైన క్రీస్తు యేసును మన కొరకు సిలువలో బలిగా అర్పించినాడు. ఇది గనక గ్రహిస్తే ఆ తండ్రి మీద మనకెంతో అపారమైన గౌరవం ఏర్పడుతుంది. ఆ తండ్రి మీద ప్రేమ ఏర్పడుతుంది. నా ఆత్మకు జీవము పొందినట్లుగా నా ప్రభువు అయిన క్రీస్తు యేసును నా తండ్రి అయిన దేవుడు నా కొరకు బలిగా అర్పించినాడు అన్న సంగతి అర్థమైతే ఆయనంటే భయభక్తులు కూడా ఏర్పడదు. కానీ ఇక్కడ ఆ ఆలోచన మనలో లేకపోతే ఆ దేవుడు ఈ కష్టాలు తొలగించలేదే, ఈ కన్నీళ్లు తొలగించలేదే, ఆ బాధలు తీర్చలేదే, మేము అనుకునేది జరగలేదే, ఇలాంటి కథల్లో ఉంటారు ఆయన. అది రైట్ కాదన్నమాట. అందువలన అపోస్తలుడు ఏ స్థాయిలో తండ్రిని గురించి మనం అర్థం చేసుకోవడానికి చెప్పినాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అక్కడ ఆయన ఏమన్నాడంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు. అంటే సంఘములో ఉన్న వ్యక్తులు ప్రాణమును ప్రేమించడం కాదు, దేహమును ప్రేమించడము కాదు. ప్రాణము అంత విలువైంది కాదు. జీవముతో పోలిస్తే ప్రాణము అంత విలువైంది కాదు. ఆత్మతో పోలిస్తే శరీరము అంత విలువైనది కాదు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. యోహాను 6:63 ప్రభు సెలవిచ్చిన మాట. ఆయనకు శరీరాన్ని గురించి తెలుసు, ఆయనకు ఆత్మను గురించి తెలుసు, ప్రభువుకు ప్రాణాన్ని గురించి తెలుసు, ఆయనకు జీవాన్ని గురించి తెలుసు. ఒక మనుషుడు లోకమంతటిని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి లాభం? కనుక ప్రాణాన్ని గురించి ప్రభువుకు తెలుసు, జీవమును గురించి కూడా ప్రభువుకు తెలుసు. జీవము ఎంత విలువైనదో ఆ విలువైన జీవాన్ని మనకివ్వడానికి ఆయన సిలువలో తను తాను బలిగా అర్పించుకున్నాడు. కనుక నీ తండ్రి అయిన దేవుడు, నీ ప్రభువు అయిన క్రీస్తు నీకును నాకును జీవమును మన ఆత్మలకు అనుగ్రహించడానికి వారి వారి ప్రయాసాన్ని మనం చూడాలన్నమాట. నీ తండ్రి యొక్క ప్రయాసం తన కుమారుని బలిగా అర్పించినాడు నీకు జీవాన్ని ఇవ్వడానికి. క్రీస్తు యేసు యొక్క ప్రయాసము తన ప్రాణమును బలిగా పెట్టి గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని ప్రభువు సెలవిచ్చినాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. కనుక వారు నీకు అనుగ్రహించడానికి జీవమును సిద్ధపరిచి ఉన్నారు. నీవు జీవాన్ని పొందడానికి నీవు ఆసక్తిని కలిగి ఉన్నావా? చూడండి, ఆయన వారేమో జీవాన్ని ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. జీవమును పొందడానికి నీవు ఆసక్తిని కలిగి ఉన్నావా? అందువలన పేతురు అన్నాడు, జీవమును ప్రేమించాలి అన్నాడు. ప్రతి మనుషుడు కూడా ప్రాణమును ప్రేమిస్తాడు, శరీరాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నీ ప్రాణము నీ శరీరము అవేవి కూడా శాశ్వతమైనవి కావు. అవి రెండు కూడా ఆత్మ కొరకు ఇవ్వబడినటువంటివి. నీ ఆత్మ నివసించడానికి ఆయన శరీరాన్ని ఇచ్చినాడు, ఆ శరీరము బ్రతకడానికి ప్రాణాన్ని ఇచ్చినాడు. శరీరంలో ఆత్మను ఉంచకపోతే దేవుడు శరీరం ఆయన ఇచ్చే ఉండడు అన్నమాట. కనుక ఆయన దృష్టిలో ఆత్మ కొరకే శరీరం, ఆత్మ కొరకే శరీరం బ్రతకడానికి ప్రాణం. ఆత్మే లేకపోతే శరీరం ఆయన దృష్టిలో విలువైంది కానే కాదు. ఆయన దృష్టిలో మన ఆత్మలు అత్యంత విలువైనవి.
ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళగలిగేది ఆత్మే. పరలోక రాజ్యానికి వెళ్ళగలిగే భాగమైన ఆత్మను ఆయన ప్రేమిస్తున్నారు, దానిని విలువగా చూస్తున్నారు. ఆ ఆత్మలకు జీవాన్ని అనుగ్రహించడానికి తన కుమారుడి ద్వారా ఆయన ఒక ఏర్పాటు చేసి ఉన్నారు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో యోహాను తెలియజేసినటువంటి ఈ మాటలు చూడండి. నిత్య జీవమును అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. అంటే మన తండ్రి అయిన దేవుడు సంఘములో ఉన్నటువంటి వ్యక్తులకు చేసిన వాగ్దానాన్ని చూడండి. నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేసి, నేను క్రొత్త నిబంధనలు ఎక్కడైనా వెతకండి, మీకు ప్రాణాన్ని ఇస్తారని దేవుడు ఎక్కడ వాగ్దానం చేయలేదు. ప్రాణముని ఇస్తాను అని మాత్రం ఎక్కడ వాగ్దానం చేయలేదు. మనం అడిగే ప్రతి ప్రార్థనలోనే మన ప్రాణం కొరకు అడిగితే అది రైట్ కాదు. మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన ప్రాణాన్ని గురించి మనం ఆయన అడగకూడదు. అడగాల్సిన దేని గురించి? ఏదైతే వాగ్దానము చేసి ఉన్నాడో ఆ వాగ్దానాన్ని మనం అడగాలన్నమాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38, 39 వచనాల్లో, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును కానీ దూరస్తులందరికీ కూడా చెందుతుంది అని అన్నాడు. మీకు, మీ పిల్లలకు, దూరస్తులకు చెందుతుంది అన్నాడు. అంటే ఆయన మనకు పరిశుద్ధాత్మను బాప్తిస్మములో వరముగా అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన తండ్రి అయిన దేవుడు సంఘములో నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేసి, వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానములు పొంది ఆయన ఏమనుకున్నాడంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని అనుకున్నాడు. అలాగే నేడు మనము కూడా వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు అని మనమును భావించాలి. ఈ లేఖనాన్ని చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి, 19 నుండి 21వ వచనం వరకు. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. కాబట్టి అబ్రహాము వాగ్దానం చేసిన వాడు వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడు. అంతటి విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన శరీరము మృతతుల్యమైన, శారా గర్భము కూడా మృతతుల్యమైన 100 ఏళ్ల వయస్సులో ఆ వాగ్దానాన్ని ఆయన పొందినాడు. ఆ వాగ్దానాన్ని పొందడానికి ఒకే ఒక కారణం విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అబ్రహాముకు వాగ్దానం చేసింది కేవలము సంతానాన్ని బట్టి వాగ్దానం చేసినాడు. ఆ సంతానము ద్వారా మనకు చేసిన వాగ్దానం, తన కుమారుని ద్వారా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని మనకు వాగ్దానం చేసి, అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు నిత్య జీవాన్ని గురించి అబ్రహాముకు తెలుసో తెలియదో, కానీ ఆయన సంతానమైన క్రీస్తు ద్వారా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారని వాగ్దానం చేసినారు. ఈ వాగ్దానం ఒక అద్భుతం. మన సంఘములు నేను ఎవరినైనా అయ్యానైనా కూడా ఎత్తుకొని బయట వెళ్ళిపోయినారు. అయ్యానంటే కూడా ఇక్కడ ఎవరికి భయం లేదన్నమాట. కనుక తండ్రి అయిన దేవుడు మనకు ఒక వాగ్దానం చేసినాడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అని ఆయన మన కొరకు వాగ్దానం చేసినాడు. ఆయన చేసినాడు వాగ్దానం. అయితే వాగ్దానం చేసినాడు, వాగ్దానాన్ని మనం పొందున్నాం. కానీ ఇక్కడ
ఆయనైతే వాగ్దానం చేసినాడు. వాగ్దానమును పొందడానికి నీకు నీకు ఆయన చేసిన వాగ్దానం ముందే జీవము. ఆ జీవం అంటే ప్రేమ ఉందా? జీవాన్ని బట్టి నీకు ప్రేమ ఉందా? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అనేమన్నారంటే జీవమును ప్రేమించి. ఈ పదాన్ని అక్కడ ఆయన ఉపయోగించినాడు. అంటే జీవమును ప్రేమించాలి అని అన్నాడు ఆయన. మనము నిత్యము శరీరాన్ని ప్రేమిస్తున్నాం, కానీ ఇక్కడ పేతురు సెలవిచ్చింది జీవమును ప్రేమించాలి అని అన్నాడు. జీవమును ప్రేమిస్తే జీవాన్ని పొందడానికి మనం ప్రయాసపడతాం. ప్రాణమును ప్రేమిస్తే ప్రాణాన్ని పొందడానికి ప్రయాసపడతాం అన్నమాట. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం చివరి వచనం 36వ వచనములో, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కాబట్టి ఇక్కడ నీవు జీవాన్ని ప్రేమిస్తే, జీవాన్ని నీవు పొందాలనుకుంటే, జీవము ఎవరి యొద్ద ఉంది నాయనా? జీవము క్రీస్తులో ఉందన్నమాట. నీ ఆత్మకు అవసరమైనటువంటి జీవము క్రీస్తులో ఉంది. క్రీస్తులో ఉన్న జీవాన్ని నీవు పొందాలి అని అంటే క్రీస్తు యేసునందు ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. క్రీస్తు యేసునందు విశ్వాసము అనగా దాని భావం ఏంది? క్రీస్తు యేసునందు విశ్వాసం అనగా దాని భావం, నాయన ఎవరినైనా అక్కడ అక్కడ అభ్యంతరంగా ఉండేది బయట తీసుకెళ్ళిపోండి, ఆయన బయట తీసుకొని పండి. ఆయన క్రీస్తులో ఉన్న జీవమును పొందడానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచడము అనగా ఏంది నాయనా? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. ఇప్పుడు చూడండి, మనకు శరీరం ఉందన్నమాట. ఈ శరీరానికి అనేక అవసరాలు ఉన్నాయి. శరీరానికి అనేక సమస్యలు ఉన్నాయి. శరీరానికి అనారోగ్యాలు ఏర్పడతాయి. అంటే ప్రతి మనిషి కూడా తన శరీరానికి ఉన్న అవసరతలు, ఆ శరీరానికి ఉన్నటువంటి సమస్యలు, ఆ శరీరానికి ఉన్న అనారోగ్యం, ఇతర ఇవి అవసరతలు, సమస్యలు, అనారోగ్యాలు నీవు ఒక శరీరాన్ని కలిగి ఉన్నావు అని గుర్తు చేస్తుంది అన్నమాట. అవసరాలే లేకపోతే, సమస్యలే లేకపోతే,
అనారోగ్యాలు రాకపోతే నీవు ఒక శరీరాన్ని కలిగి ఉన్నావని అసలు గుర్తే ఉండదన్నమాట. నీవు శరీరాన్ని కలిగి ఉన్నావు అని నీకు గుర్తు చేసేది నీ అవసరాలు, నీ శరీరానికి ఉన్న అవసరాలు. నీ శరీరానికి వచ్చినటువంటి అనారోగ్యాలు, సమస్యలు, నీవు శరీరాన్ని కలిగి ఉన్నావు అని అవన్నీ నీకు గుర్తు చేయగా నీ శరీరానికి అవసరమైనవి ఎక్కడ లభ్యమవుతుందో అప్పుడు నీవు వెతుక్కుంటావు అన్నమాట. చూడండి ఆయన, నీ స్నేహితులు, అలాగే నీ బంధువులు, నీ చుట్టూ ఉన్నవారు, నీతో కలిసి పనిచేసేవారు, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు, అంటే నీవు నీ శరీరానికి ఉన్న అవసరతలు, సమస్యలు, అనారోగ్యాలు ఇవి ఎవరి వలన పరిష్కారం అవుతుందో వారిని నీవు ఆశ్రయిస్తావు అన్నమాట. నీవు ఆశ్రయిస్తావు. అనారోగ్యం వచ్చిందా ఒక డాక్టర్ని ఆశ్రయిస్తాం. అలాగే అవసరతలు, సమస్యలు వచ్చిందా మిగిలిన వారిని మనం ఆశ్రయిస్తాం. వారి దగ్గర నీ శరీరానికి అవసరమైన వాటిని పొందాలి అన్న కాంక్ష ఏర్పడుతుంది. నీ అవసరతలను వారు తీర్చగలిగితే నీకు ఆనందం. నీ సమస్యలను పరిష్కరించగలిగితే ఊపిరి పీల్చుకుంటావు అన్నమాట. నీ అనారోగ్యం అది బాగుపడిందంటే ఆ డాక్టర్ని మనం పొగడుతూ ఉంటాం అన్నమాట. కానీ నీకు వచ్చినటువంటి సమస్య ఏదైనా అది డాక్టర్ తీర్చేది కాదు, నీ స్నేహితులు, బంధువులు, చుట్టూ ఉన్నవారు, కుటుంబీకులు తీర్చేది కాదు. వారి వలన అది చేత కాదు, వారి వలన అవ్వదు. అలాంటప్పుడు నీవు ఆశ్రయించేది ఎవరినంటే దేవుని అన్నమాట. అంటే దేవుణ్ణి ఆశ్రయించడం దేని కొరకంటే శరీరం కొరకు. కానీ దేవుడు నీకు వాగ్దానం చేసింది నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేసింది. శరీరానికి ఉన్నటువంటి అవసరతలు తీర్చబడ్డానికి దేవుడు చేసిన ఏర్పాటు ఒకటి ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే శరీరానికి ఉన్న అవసరతలు నీవు పొందాలి అనంటే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట వెతకాలి. అప్పుడు శరీరానికి ఉన్న అవసరతలు తీర్చబడతాయి. శరీరానికి సమస్యలు ఏర్పడ్డాయా ఆయన చూస్తాడు. అనారోగ్యం వచ్చిందా ఆయన చూస్తాడు. యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు అనేక మందికి స్వస్థత చేసినాడు. అనేకులను పట్టిన దయ్యములను వెళ్ళగొట్టినాడు. అనేకులను చనిపోయిన వారిని సైతం బ్రతికించాడు. వాళ్ళందరూ సంఘంలో ఉన్నవారా, సంఘానికి వెలుపులో ఉన్నవారా? ఎవరండి? ఎవరినైనా సంఘంలో ఉన్నవారు, సంఘానికి వెలుపులో ఉన్నవారు. వాళ్ళు ఎవరు బాప్తిసం పొందినారు? సంఘానికి వెలుపులో ఉన్నవారు. యూదులు కావచ్చు, అబ్రహాం సంతానం కావచ్చు, సంఘముతో సంబంధం లేని వాళ్ళు. సంఘముతో సంబంధం లేనటువంటి వారికి ప్రభువు ఇన్ని మేళ్లను చేయగా, సంఘముల సంబంధాన్ని నీవు కలిగి ఉంటే తండ్రి దేవుడు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుడి. ఆయన రాజ్యం, ఆయన నీతిని మొదట వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించాలి. నీ శరీరానికి కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు.
అని రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుతాడు. శరీరము విలువైనదా, ఆత్మ విలువైనదా? శరీరము విలువైనదా, ఆత్మ విలువైనదా? యోహాను 6:63లో ప్రభు సెలవిచ్చిన మాట, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అంటాడు. అంటే నిష్ప్రయోజనం శరీరం అంటే దేవుని దృష్టిలో, నీ దృష్టిలో, నా దృష్టిలో కాదు, మన దృష్టిలో ఇది చాలా విలువగా చూస్తున్నాం. ఆత్మను అసలు నిష్ప్రయోజనమైందిగా చూస్తున్నాం అన్నమాట. కానీ దేవుడు ఎలాగను చూస్తున్నాడు, అలాగను మనమును చూడగలిగితే ఈ శరీరము నిష్ప్రయోజనము, ఆత్మ అది శాశ్వతం, ప్రయోజనకరమైనదిగా భావిస్తాం. ఎందుకంటే శరీరము పరలోకం వెళ్ళదు. కొరింథీ 1:15 రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేరు. శరీరాన్ని ఎంత ప్రేమించినా, శరీరాన్ని ఎంత గౌరవించినా, శరీరాన్ని ఎంత అభిమానించినా, శరీరానికి ఏమేమి సమకూర్చినా అది పరలోకం పోదన్నమాట. పరలోకం వెళ్ళగలిగే భాగము ఆత్మ. అది పరలోకం వెళ్ళాలంటే ఆత్మకు జీవం కావాలి. శరీరం అంత విలువైంది ఏం కాదు. మీరు చూడండి, ఇప్పుడు ఒక శిశువు అక్కడ ఏడుస్తున్నాడు కదా, ఆ శిశువుకి ఏమి తెలియదు. నేను ప్రస్తుతం తానంటే ఎవరో తెలియనే తెలియదు ఆ శిశువు. కానీ ఒక 10 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత తను తాను ఆ శిశువు గుర్తిస్తాడు, శరీరంగానే గుర్తిస్తాడు. ఎందుకంటే మనము ప్రేమించేది బిడ్డల యొక్క ఆత్మను ప్రేమించం, బిడ్డల యొక్క శరీరాలనే ప్రేమిస్తాము. మనం తినిపించిన శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని తినిపిస్తాం, మనం ధరింపు చేసిన శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని ధరింపు చేస్తాం, మనము ముద్దులాడిన శరీరాన్ని ముద్దులాడుతాం, మనం పొగిడిన శరీరాన్ని పొగడుతాం, మనం గౌరవించిన శరీరాన్ని గౌరవిస్తాం. అంటే బిడ్డ పూర్తిగా తాను శరీరము అన్న భావాన్ని మనం తెలియజేస్తాం అన్నమాట. 10 ఏళ్ల వయసు వచ్చేసరికి నేనంటే శరీరము అనే భావన. 20 ఏళ్ల వయసు వచ్చింది, శిశువుగా పుట్టినప్పుడు బలమే లేదు, 20 ఏళ్ల వయసులో బలం వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి బలంగా మాట్లాడతాడు అన్నమాట, బలమైన క్రియలు చేస్తాడు, బలంగా మాట్లాడతాడు అన్నమాట. ఎవరిని లెక్క చేయరు అనమాట. ఆ వయసులో ఎవరిని లెక్క చేయరు, కన్న తల్లిదండ్రులను కూడా లెక్క చేయరు. ప్రతి ఒక్కరిని చులకనగా చూస్తారు, ప్రతి ఒక్కరిని చులకనగా మాట్లాడతారు అన్నమాట. అంటే వయస్సు ప్రభావం, వయసుతో కూడా శరీరంలో ఉన్న బలం అన్నమాట. 30 ఏళ్ల వయసు అయింది, మరింత బలము, మరింత అతిశయము, గర్వము, అహంకార పూరితంగా జీవితమే గడుస్తుంది. నేను సంపాదిస్తున్నాను, నేను కొన్నాను, నేను నిర్మించినాను, అది చేసినాను, నేను ఇది నేను ఏమైనా చెయ్యగలుగుతాను అన్నంతగా ఒక అతిశయం. 40 ఏళ్ల వయసు వచ్చింది, 50 ఏళ్ల వయసు వచ్చింది. 50 ఏళ్ల వయసు వస్తే నీకు తెలియకనే నీ శరీరము కరిగిపోతుందన్నమాట. ఇక ఆ శరీరం కరిగిపోతుంది. ఒక కొవ్వొత్తిని మనం వెలిగించినప్పుడు అది కరిగిపోతుందన్నమాట. ప్రారంభములేమో వెలుతురు ఇస్తూ ఉంటుంది, అది కరిగిపోయే కొద్దీ అది కరిగిపోయే సంగతి దానికే తెలియదు అన్నమాట. 50 ఏళ్ల తర్వాత శరీరము ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోతుంది అన్నమాట. అది శరీరం కరిగిపోతే అందులో శక్తి క్షీణించిపోతుంది, చూపు తగ్గిపోతుంది, వినికిడి తగ్గిపోతుంది, పండ్లు ఊడిపోతాయి కదా నాయనా. శరీరంలో శక్తి తగ్గిపోతుంది. ఎంతగా శక్తి తగ్గిపోతుందంటే నీవు తిన్న ఆహారము జీర్ణం చేసుకోవడం కూడా కష్టం అన్నమాట. కొంతమంది ఒక వయసు వచ్చిన తర్వాత ఆశపడి తినేయలేరు నాయన. ఎందుకు తినరంటే జీర్ణం కాదు, అందువల్ల తినరు అన్నమాట. శరీరం క్షీణించిపోతుంది. శరీరం క్షీణించినప్పుడు నీకు అర్థమవుతుంది శరీరం అంటే ఇంతేనా. 20 ఏళ్లలో అది తెలియదు,
30 ఏళ్లలో తెలియదు, 40 ఏళ్లలో తెలియదు, 50 ఏళ్ళకు పైన దాటిన తర్వాత శరీరం ఇంతేనా, ఇంతేనా శరీరం అంటే, ఈ శరీరం కొరక నేను ఇన్ని పాటలు పడింది, అప్పుడు అర్థమవుతుంది. అర్థమైన చేయగలిగేదేమి, అది శరీరం క్షీణించిపోతుంది. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. భూమి మీద ఉన్న మన గుడారం శిథిలమైపోయినను, అంటే గుడారం అనగా శరీరం అన్నమాట. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను, అంటే శరీరము శిథిలమైపోతుంది అన్నమాట. కనుక శరీరము శిథిలమవుతుంది, ఆత్మ శిథిలం కానే కాదు అన్నమాట. అంటే ఆత్మ అత్యంత విలువైంది, శరీరము శిథిలమైపోయేటువంటి ఒక భాగం అన్నమాట. ప్రతి మనిషి కూడా తన స్నేహితులను, బంధువులను, చుట్టూ ఉన్న వారిని, కుటుంబీకులను, తనతో పనిచేసేటువంటి వారిని, వారితో వారు సంబంధాలను కలిగి ఉండాలంటే ఈ శరీరానికి ఉన్న అవసరాలు, సమస్యలు, అనారోగ్యాలు, వాటి పరిష్కారం కొరకు వీళ్ళెవరు దాన్ని తీర్చడంటే అప్పుడు ఏకంగా మనిషి దేవుని ఆశ్రయిస్తాడు అన్నమాట. ఇది మనిషి యొక్క తత్వం. కేవలం శరీరం కొరకే దేవుని ఆశ్రయించడం కాదు. దేవుడు ఏం సెలవిస్తున్నాడు? యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో, నిత్య జీవమును అనుగ్రహించును అనునది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఆ జీవమును ఆయన క్రీస్తులో ఉంచినాడు అన్నమాట. క్రీస్తులో జీవం ఉందన్నమాట. ఈ జీవాన్ని నీవు పొందాలి. క్రీస్తులో విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రమే జీవమును పొందగలరు. జీవము ఆత్మకు అత్యంత అవసరము. జీవం ఉంటే ఆత్మ బ్రతుకుతుంది, జీవము లేకపోతే ఆత్మ మరణిస్తుంది అన్నమాట, నిర్జీవం అయిపోతుంది. అంటే ఆత్మకు జీవము అత్యంత అవసరం. శరీరానికి ప్రాణము ఎంత అవసరమో ఆత్మకు జీవము అత్యంత అవసరం అన్నమాట. ఈ జీవము క్రీస్తునందు దేవుడు ఉంచినాడు. నీ ఆత్మకు జీవము కావాలి అని నీవు ఆశించాలి. శరీరానికి ప్రాణాన్ని నీవెంత ప్రేమిస్తున్నావు. ప్రాణం అంటే అనేకులకు ప్రీతి అన్నమాట. నేను బ్రతకాలి అన్న ఆశ మనుషులు. ఈ ఆశ వలన ప్రాణాన్ని కాపాడుకుంటారన్నమాట. ఒక అనారోగ్యం వచ్చింది, ఆ వ్యక్తి నిర్లక్ష్యం చేయడం అనమాట. నిర్లక్ష్యం చేయడు, ఎందుకంటే బ్రతకాలి అన్న ఆశ. డాక్టర్ దగ్గరికి వెళ్ళినాడు, డాక్టర్ చెప్పినాడు ఈ ఆపరేషన్ చేసుకోకపోతే నువ్వు చేస్తావు అన్నాడు. ఆపరేషన్ చేసుకోవడమే కాదు, దానికి ఎంత ఖర్చు అవుతుందో సమకూర్చుకుంటాడు. ఎవరు కాళ్ళు చేతులు పట్టుకొని సమకూర్చుకుంటాడు. ఆ సమకూర్చి డాక్టర్ చేతిలో పెట్టేసి ఒక దండం పెట్టి ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు నాకు, ఆపరేషన్కి సహకరిస్తాడు. కొంతమందిని చూడండి, ఇంజెక్షన్ వేసుకోవడానికి భయం. అటువంటిది ఆ వ్యక్తి ఆపరేషన్ చేసుకోవడానికి కూడా వెనకాడతాడు, ఎందుకంటే ప్రాణ భయం. ప్రాణం అంటే ప్రీతి. ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనుషుడు ఎంత డబ్బునైనా ఖర్చు పెడతాడు, ఆస్తులను అరించిపోయినా కూడా సమ్మతిస్తాడు అన్నమాట. ప్రాణము శరీరానికి విలువైంది, ఆత్మకు జీవము అత్యంత విలువైంది అన్నమాట. చూడండి, ప్రాణం అనేది శరీరానికి ఎంత విలువ, ఆత్మకు జీవము అత్యంత విలువైంది అన్నమాట. ప్రాణం, ఈ ప్రాణము శరీరానికి అత్యంత విలువైంది, అలాగే ఆత్మకు జీవము విలువైంది. ఎందుకంటే శరీరము ఆత్మ రెండు కలిసి ఉన్నాయన్నమాట. శరీరము ఆత్మ కలిసి ఉన్నాయి. ప్రస్తుతం శరీరం ఆత్మ కలిసి ఉన్నాయి. నీవు ఎలాగున శరీరాన్ని కలిగి ఉన్నావో అలాగే నీవు ఆత్మ కలిగి ఉన్నావు అన్నమాట. నీ శరీరము పరలోకం వెళ్ళదు, నీ ఆత్మ పరలోకం వెళుతుంది అన్నమాట. కనుక
మట్టికి మట్టిగా కలిసిపోయే శ్మశానానికి చివరి మజిలి శ్మశానానికి వెళ్ళిపోయే శరీరం, దానికి కావలసిన ప్రాణాన్ని ప్రేమిస్తున్నాము. కానీ పరలోకం వెళ్ళగలిగేటువంటి ఆత్మ, ఈ ఆత్మకు ఈ ఆత్మను ప్రేమించాలి. ఈ ఆత్మకు కావలసిన జీవాన్ని మనం ప్రేమించాలి. ప్రాణం ఉంటే నీవు కుటుంబంలో ఉంటావు, ఊర్లో ఉంటావు, సమాజంలో ఉంటావు, నీ వారి మధ్యన ఉంటావు. ప్రాణం పోయితే నీ శరీరం శ్మశానానికి వెళ్ళిపోతుంది అన్నమాట. నీ మీద నీ వారికి ఎంత ప్రేమ ఉన్నా ఆ శరీరాన్ని 24 గంటల తర్వాత కుటుంబంలో బెటర్ దాన్ని, సమాజంలో కూడా బెటర్ దాన్ని. నీ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే నీ వారికి నీవు విలువగా ఉంటావు, నా వారికి నేను విలువగా ఉంటా. ప్రాణం పోయిన మరుక్షణము విలువ లేదు, శరీరానికి విలువ లేదు. ప్రాణమున్న శరీరానికే విలువ, ప్రాణము లేని శరీరానికి విలువ లేదు. నిర్దాక్షిణ్యంగా మట్టిని తవ్వి ఆ మట్టిలో నీ శరీరాన్ని పెట్టి మట్టితో కప్పేస్తారు. నిర్దాక్షిణ్యం. నా భర్త కదా, నా భార్య కదా, ఎంతకాలం నాకు సేవ చేసింది, ఆమె బ్రతికున్నప్పుడు నా కుటుంబంలో ఉంది కదా, చనిపోయిన తర్వాత కూడా నా కుటుంబాలను ఉంచుకుంటాను అని ఎవరు ఆలోచించారు. ఇంటిలో చెత్త పేరుకొని పోతే ఊడ్చి ఎలా కుప్పతొట్లో వేస్తాము, శరీరం చనిపోయిన తర్వాత దాన్ని తీసుకొని కుప్పతొట్లో వేస్తాం అన్నమాట, శ్మశానం. శరీరం బ్రతికుంటేనే విలువ, శరీరం మరణిస్తే విలువ లేదు. అందువల్ల ప్రతి మనుషుడు కూడా బ్రతకాలి అన్న కాంక్ష కలిగి ఉండడు. అలాగే ఆత్మ బ్రతకడానికి జీవం కావాలి. ఈ జీవము క్రీస్తులో ఉందన్నమాట. నీ ఆత్మ బ్రతుకుటకు కావలసిన జీవము క్రీస్తులో ఉంది. నీవు ప్రాణమును ప్రేమిస్తున్నావా? అలాగే జీవమును ప్రేమించాలి, జీవాన్ని ప్రేమించాలి, ఆత్మకు కావాల్సిన జీవాన్ని. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం దాన్ని చెప్పినారు. 3వ అధ్యాయం 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. అంటే నీవు జీవాన్ని ప్రేమిస్తే జీవాన్ని పొందడానికి నీవు ప్రయాసపడతావు. ప్రాణాన్ని ప్రేమిస్తే ప్రాణాన్ని పొందడానికి ప్రయాసపడతారు. ప్రాణాన్ని ప్రేమించకపోతే, ప్రాణాన్ని ప్రేమించిన వాళ్ళు దాన్ని ద్వేషిస్తారు, ప్రాణమునే ద్వేషిస్తారు. ఒక వ్యక్తి ప్రాణాన్ని ద్వేషిస్తే అతడైనా ఆమెను సూసైడ్ చేసుకుంటారు అన్నమాట. ప్రాణమును ద్వేషించిన వారు సూసైడ్ చేసుకుంటారు. ఇక నేను బ్రతకను అని నిశ్చయించుకుంటారు. ప్రాణాన్ని ప్రేమించే వాళ్ళు ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు అన్నమాట. అలాగే నీ ఆత్మకు జీవం కావాలి, మన ఆత్మలకు జీవం కావాలి. జీవము కావాలి అంటే ఆ జీవము ఎవరి వద్ద ఉంది? క్రీస్తు వద్ద ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనంలో ప్రభువు సెలవిచ్చినటువంటి మాటల ప్రకారం, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. అంటే క్రీస్తు ఎవరికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడో వారు మాత్రం ఈ జీవాన్ని పొందగలరు. ఆయన ఎవరికి ఈ జీవాన్ని అనుగ్రహిస్తాడు అని అంటే, తండ్రి అయిన దేవుడు ఎవరిని క్రీస్తునకు ఇచ్చున్నాడో వారికి మాత్రం ఈ జీవాన్ని అనుగ్రహిస్తాడు ఆయన. కాబట్టి మనలను క్రీస్తునకు ఇచ్చినాడు దేవుడు. క్రీస్తు మనలను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు అన్నమాట. అంటే మనలను క్రీస్తు కొన్నాడు. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, అంటే సంఘము దేవుడు కొన్నాడు. క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తముతో ఆయన కొన్నాడు అన్నమాట. మనము క్రీస్తు వారము, క్రీస్తు శరీరములో అవయవాలము. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో, మీ దేహములు క్రీస్తులకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా. అలాగే 12వ అధ్యాయం 27వ వచనంలో ఇలా అన్నాడు,
మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరువేరుగా అవయములై ఉన్నారు. కనుక మనము క్రీస్తు శరీరములో అవయవాలం అన్నమాట. క్రీస్తు అనగా సంఘము. ఈ సంఘములో మనము అవయవాలు. ఆయనే శిరస్సు, ఆయనే శరీరము, మనము అవయవాలు అన్నమాట. ఈ అవయవాలకు జీవం అవసరం అన్నమాట. మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. మన శరీరంలో ఉన్న అవయవాలకు ప్రాణం అవసరం అన్నమాట. ప్రాణము రక్తములో ఉంది. హార్ట్ రక్తాన్ని పంపింగ్ చేస్తూ ఉందన్నమాట. కనుక అది పంపింగ్ చేయడం వల్ల రక్తము ప్రతి అవయవంలోనికి అది ప్రసరిస్తూ ఉందన్నమాట. రక్తం ఒక్కసారి అవయవంలోనికి వెళ్ళి ఆ అవయవాన్ని బలపరుస్తుంది అన్నమాట. అవయవం బలంగా ఉంది కాబట్టి బలమైన క్రియలను అవయవం చేస్తూ ఉంది. ఎవరికైనా పక్షవాతం వచ్చింది, ఒక చేయి పడిపోయింది, కాలు పడిపోయింది, దాని అర్థం ఏంటంటే రక్త ప్రసరణ జరగల, అనగా రక్తంలో ఉన్న ప్రాణము ఆ శరీరానికి అందుబాటులో లేదు. ప్రసరణ లేదు కాబట్టి, రక్త ప్రసరణ లేదు కాబట్టి, రక్తము శరీరం యొక్క అవయవంలోనికి వెళ్ళడం లేదు కాబట్టి అవయవం పనిచేయదన్నమాట. దానికి ప్రాణంలో పనిచేయదన్నమాట. మనం శరీరంలోని అవయవాలకు ఎలాగున ప్రాణము అవసరము, అలాగున క్రీస్తు యొక్క శరీరంలోని అవయవాలమైన మనకు జీవం అవసరం అన్నమాట. జీవము అవయవాలకు అవసరం అన్నమాట. ప్రాణమున్న అవయవం బ్రతికుంటుంది, ప్రాణము లేని అవయవము శరీరంలో ఉన్న అది కేవలం నిష్ప్రయోజనం. చూడండి, కన్ను చూస్తూ ఉంది కదా, ఆ కన్ను చూడడానికి ప్రాణం కావాలి. ఆ ప్రాణం రక్తంలో ఉందన్నమాట. కంటిలో రక్తనాళాలు ఉన్నాయన్నమాట. ఆ రక్తనాళాలు కంటిలోనికి ప్రసరించడం వల్ల, పనిచేయడం వలన ఆ కంటిలో శక్తి ఉంది, ప్రాణం ఆ శక్తిని ఇస్తుంది. ఆ శక్తిని బట్టి కన్ను చూస్తూ ఉంది, రకరకాల రంగులను కూడా చూస్తుంది, ముఖాలను కూడా ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట కన్ను. ఒక్కసారి రక్తము ప్రసరించడం ఆగిపోతే ఆ కన్ను పనిచేయదు అన్నమాట. అంటే ఆ కంటికి ప్రాణం లేని కన్ను కేవలం నిష్ప్రయోజనం. చాలామంది గుడ్డి వాళ్ళు ఉంటారు చూడండి, కన్ను బాగుంటుంది చూడడానికి, దృష్టించలేరు అన్నమాట. అందువలన ఆ కంటికి ప్రాణముల, చెవికి ప్రాణముల. చూడండి అన్న, కర్ణబేరి అంటారు కదా, అది చాలా చిన్న అవయవం అన్నమాట. అది ప్రతి శబ్దాన్ని అది స్వీకరిస్తుంది అన్నమాట. శబ్దాన్ని బట్టి, ఆ శబ్ద తరంగాలను బట్టి అది ఏంది అని కూడా అది ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట. ఒక కుక్క మొరిగిందా, నీవు దాన్ని చూడలా, కానీ నీ చెవి ఐడెంటిఫై చేస్తుంది, అది కుక్క అని నిర్ధారిస్తుంది అన్నమాట. ఒక పాము బుసగొట్టిందా, అది పాము అని చెవి ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఎంత శక్తి ఉందో చూడండి. ఆ శక్తి ప్రాణం అన్నమాట. ఆ ప్రాణాన్ని బట్టి అవయవం పనిచేస్తాం. ప్రాణము కట్ అయితే అవయవం పనిచేయదు. అది వాడు చెవిటివాడు అనమాట. ఎంత చెవిటివాడు ముందు శంకూదినట్టు అని అంటుంటారనమాట. వాడికి ఏం వినబడదు. శబ్ద తరంగాలు చెవిని తాకవు అన్నమాట. తాకకపోతే ఆ శబ్ద తరంగాల్లో ఉన్న భావాలు వాడికి తెలియదు అన్నమాట. అంటే ప్రతి అవయవము శరీరములో ప్రాణాన్ని కలిగి ఉండాలి. ప్రాణము కలిగిన అవయవము పనిచేస్తుంది. ప్రాణము లేని అవయవము నిర్జీవం అన్నమాట శరీరం. కనుక క్రీస్తు శరీరములో అవయవాలమైన మనకు, మన ఆత్మలకు జీవం కావాలి. జీవము అత్యంత విలువైంది, అది క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తులో ఉన్న జీవాన్ని మన ఆత్మ పొందాలి. నేను మీరు చూడండి, శరీరం ఈ హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారు. అందరూ దేవుని పూజించేది శరీరం కొరకేనా. ఏ దేవుణ్ణి పూజించినా ఏమి లేడ. పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు కదా నాయన. మనుషుల తత్వం అలా ఉంది నాన్న. మా దేవుడు గొప్పోడు అని ఊర్లో ఎంతోమంది వాదనలు చేస్తున్నారు అన్నమాట. ఇంతకు ఏ దేవుడు గొప్పోడో తెలియదు అనమాట. ఏ దేవుడు గొప్పోడు ఆయన? శరీరానికి కావాల్సిన వాటిని ఇచ్చేవాడు గొప్పోడా? ఆత్మకు కావాల్సిన వాటిని ఇచ్చేవాడు గొప్పోడా? ఎవరు నేను గొప్పోడేడా?
వాడు ఎవరు చూసినా శరీరానికి ఇచ్చే దేవుడే కావాలంటున్నారు. శరీరానికి ఇచ్చేవాడు అంత గొప్పవాడు ఎట్టినట్టు అవుతాడు. అందువలన మన ఊర్లో ఒక రెడ్డి ఉంటాడు. వాడు ఊర్లో ఉండే వాళ్ళందరికీ అప్పులు ఇస్తూ ఉంటాడు అనమాట. ఆ రెడ్డి మా దేవుడే అని అంటుంటారు. వాడు కూడా దేవుడు అయిపోతాడు అనమాట. ఈ శరీరానికి ఇచ్చేవాళ్ళు అందరూ దేవుళ్ళు చేస్తారు మనుషులు వాళ్ళు. కానీ ఇక్కడ ఆత్మకు కావలసిన జీవాన్ని ఎవరు ఇవ్వగలరు? అది ఒకే ఒక వ్యక్తి దగ్గర ఉంది, యేసుక్రీస్తు దగ్గర ఉంది అనమాట. ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా, ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, వాడి ప్రాణము ఈ లోకంలో ఉంది, దాన్ని పొందొచ్చు వాడు. కానీ జీవం మాత్రము వాడు సేవించే దేవుడి దగ్గర లేదు, ఒక్క యేసు ప్రభు దగ్గర ఉందన్నమాట జీవం. జీవం యొక్క విలువ తెలిస్తే ఆ దేవుడిని ఈ దేవుడిని వాడు అసలు పూజ చేయడు అనమాట. జీవం యొక్క విలువ తెలిస్తే ఏ దేవుడిని పూజ చేయడు, వాలిపోతాడు అనమాట. ఏనా మన ఊర్లో డాక్టర్లు ఉన్నారు అనుకో, ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, మనకు హార్ట్ ట్రబుల్ వచ్చింది, వాడి దగ్గరికి పోతాం మనమా? తెలియకపోతే వాడే మనకు గతి, వాడే దేవుడు అన్నమాట. మనకు డాక్టర్ యొక్క విలువ తెలియకపోతే వాడే దేవుడు. ఎవడో చెప్పినాడు, ఒరే పిచ్చోడా నీకు హార్ట్ ట్రబుల్ రా, నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, హార్ట్ డాక్టర్ ఒకడు ఉన్నాడు స్పెషలిస్టు తిరుపతిలో ఉన్నాడు అంటే, అప్పుడు వెళ్తాడు నువ్వు తెలుసుకో. వాడి దగ్గరికి వెళ్తే వాడు హార్ట్ ప్రాబ్లం ఎలా ఏర్పడింది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలని వాడు చెప్తాడు. పోస్తాడు, అబ్బా ఆయన నిజంగా డాక్టర్, అబ్బా ఇన్ని రోజులు మోసపోయినాను అంటాడు. డాక్టర్ యొక్క విలువ తెలిస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు మనుషులు. అలాగే దేవుని యొక్క విలువ మనుషులకు తెలియలా. దేవుని యొక్క విలువను ఎక్కడ చూస్తున్నారంటే శరీరానికి కావాల్సిన వాటిని ఇచ్చేవాడు దేవుడు అనుకుంటా ఉండదు. కాదు కాదు, ఆత్మకు కావలసిన వాడిని అనుగ్రహించేవాడే దేవుడు అనమాట. కాబట్టి క్రీస్తులో జీవం ఉంది. ఈ జీవము విలువైందన్నమాట. క్రీస్తు జీవమును ఇవ్వగలడు, ప్రాణమునే కాదు జీవాన్ని ఇవ్వగలడు. జీవము ఆయన యొద్ద మాత్రమే ఉంది. ఆ జీవాన్ని నీవు పొందితే ధన్యుడవు, ధన్యురాలు. ఎందుకంటే జీవము గల వారితో వెళ్ళి నీవు శాశ్వతంగా జీవించగలిగే అవకాశం ఉంది. నీవు శాశ్వతంగా జీవించాలని కోరుకుంటే జీవాన్ని నీవు నీ ఆత్మకు పొందాలి. ఎందుకంటే శరీరం శాశ్వతం కాదు, అందులో ఉన్న ఆత్మ మనం శాశ్వతం. ఆత్మ శాశ్వతంగా జీవించడానికి జీవం కావాలి. జీవము క్రీస్తులో ఉంది. క్రీస్తులో ఉన్న జీవాన్ని నీ ఆత్మకు నీవు అవయవంగా, నీ ఆత్మకు నీవు పొందాలి అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తునందు విశ్వాసం, క్రీస్తును నమ్మడం అన్నమాట. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంది నైనా? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. విశ్వాసం అంటే ఏంది నైనా? నమ్మడమే కదా. నమ్మడం అంటే ఏంది? ఏనైనా నమ్మడం అంటే ఏంది నైనా? శ్రీ సిటీలో బోర్డు కంపెనీలు ఉన్నాయి. నేను మనుషులు ఆ కంపెనీలో జాబ్ కొరకు ప్రయాసపడుతున్నారు అన్నమాట. వాడు ఒక ఇంటర్వ్యూ పెడతాడు. ఇంటర్వ్యూలో నీవు సెలెక్ట్ అయినావు. సెలెక్ట్ అయిన తర్వాత అలా కూర్చోబెడతాడు. నేను కూర్చోబెట్టి నెలంతా పని చేస్తే ఇదిగో 20,000 మేము ఇస్తాం అని అన్నాడు. దాన్ని ఏం చేస్తాం మనము? నమ్మినామంటే దాని అర్థమైంది నాయన? నమ్మినామంటే దాని అర్థమైంది నెలంతా ఇంట్లో ఉండి జీతాన్ని ఎదురు చూడడమా? అది కాదు నమ్మకం అంటే. నేను నెలంతా కష్టపడి పని చేస్తాను, నేను జీతాన్ని తీసుకుంటాను. నమ్మడం అంటే నాయన ఆయన చెప్పిన దాన్ని నేను చేస్తా, నాకు అవసరమైందని ఆయన నాకు ఇస్తాడు. అదనమాట నమ్మడం. అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే నేను మా ఇంట్లో కూర్చుంటాను, జీవాన్ని ఇచ్చే ప్రభువా నాకు జీవం ఇచ్చేయి, ఇవన్నీ యక్షికలన్నమాట. జీవాన్ని ఆయన దగ్గర ఉంది, జీవం, ఆయన జీవాన్ని ఇస్తాడు. జీవాన్ని ఇవ్వాలంటే, జీవాన్ని పొందాలంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలంటే నమ్మాలి. ఆయన నమ్మడం అంటే నేనేమి చేస్తే ఆయన నాకు జీవం ఇస్తాడు, నేనేం చేస్తే నాకు జీవం ఇస్తాడు. అందువలన ప్రభు ఏం సెలవిచ్చినాడు? యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం ప్రభు సెలవిచ్చిన మాటలు చూడండి. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమింపవలెననుటే నా ఆజ్ఞ.
అంటే క్రీస్తు యొక్క ఆజ్ఞను చూడండి, వీరు ఒకరిని ఒకడు ప్రేమించాలి అనడం ఆయన ఆజ్ఞ. అంటే దీనిని మనం విశ్వసించాలన్నమాట. సంఘములో ఉన్న వ్యక్తి దీన్ని విశ్వసించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 36వ వచనంలో, 3వ అధ్యాయం 36వ వచనంలో, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. ఏమన్నాడు ఆయన? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రభువునందు విశ్వాసం ఉంచడం. ప్రభువునందు విశ్వాసం ఉంచడం అంటే దాని అర్థమైంది నాయనడా, ఆయన చెప్పింది నేను చేస్తే ఆయన నాకేమిస్తాడు? జీవాన్ని ఇస్తాడు. ఆయన ఏం చెప్పినాడు? సంఘములో ఒకరినొకరు ఏం చెప్పినాడు ఆయన? ప్రేమించాలి. ఇది ప్రభువు యొక్క ఆజ్ఞ. ద్వేషించడం కాదు, దూషించడము కాదు. నేను సహజంగా ఈ సంఘాలు చూడండి, ఆయన ఈ సంఘాలు అంతా కూడా 2 గ్రూపులు ఉంటాయన్నమాట. ఒకరిని ఒకరు దూషించుకోవడం, ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం అన్నమాట. ఒకరిని ఒకరు ప్రేమించడం మచ్చుకు కనబడదు అన్నమాట. ప్రేమించడం అనేది కనబడదు. నేను దూషించుకోవడం, ఎంతసేపైనా దూషించడం, ఎన్ని రోజులైనా ద్వేషించడం, అది అసలు సంఘమే కాదు. అది సంఘం కాకపోగా ఏదంటే సాతానుని యొక్క సంత అన్నమాట. అది సంఘం అంటే అక్కడ ప్రేమ ఉండదు. క్రీస్తు ఆజ్ఞలను అనుసరించేటువంటి ఒక విధానము సంఘములో ఉండాలి. క్రీస్తు ఏమన్నారు? మీరు ఒకరిని ఒకడు ప్రేమించండి. అంటే సంఘములో అందరూ ఒకే విధంగా ఉండరు. మంచివారు ఉన్నారు, చెడ్డవారు కూడా ఉన్నారు అన్నమాట. సంఘంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. ప్రభు ఏమంటాడంటే మీరు మీ శత్రువులను ప్రేమించండి అని అన్నాడు. అది కూడా ఆజ్ఞ, ఆయన ఆజ్ఞ. సంఘములో నీకెవరైనా విరోధులుగా ఉన్నారా? నీకు శత్రువులుగా ఉన్నారా? అలాంటి వారిని సహితము ప్రేమించడం. అలా ప్రేమించమని చెప్పింది ఎవరు? యేసు ప్రభు చెప్పింది. ఆయన చెప్పినాడు ఒకరినొకరు ప్రేమించడం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఏం చేయాలి? ఆయనకి ఆహారం పెడతారు. రోమపత్రిక 12వ అధ్యాయం 20వ వచనంలో, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేము. కాబట్టి నీ శత్రువు, సంఘములో నీకు శత్రువు ఉన్నాడా, వాడిని ద్వేషించబోకు, వాడిని దూషించబోకు. ప్రభువు ఆజ్ఞ ఏందాడా? వాడిని ఏం చేయమంటాడు ఆయన? ప్రేమించమంటాడు. ప్రేమించడం అంటే ఏంది నాయన? వాడు ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టడం, దప్పుకొని ఉంటే దాహం ఇవ్వడు, అనారోగ్యంగా ఉంటే పరామర్శించడు. కాబట్టి ఒకరిని ఒకరు ప్రేమించడం, ఈ ఆజ్ఞను మనం సంఘంలో ఉన్న వ్యక్తులు అనుసరించాలి. ఎవరు ఈ ఆజ్ఞను అనుసరిస్తారు? సంఘంలో ఉన్న వారిని ప్రేమించడం. మరొక విధంగా లేమిలో ఉన్న వారిని ప్రేమించడం అన్నమాట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ యోహాను ఇలా తెలియజేసినారు, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి. అంటే సహోదరులు, సంఘులు ఎవరైనా లేమిలో ఉంటే, ఎలాంటి లేమిలో ఉన్నారు వాళ్ళు? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. 15వ వచనంలో, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు. అంటే దిగంబరులు అంటే వస్త్రం లేదు, ఆనాటికి భోజనము లేదు. అలాగే వారికి ఆరోగ్యం కూడా బాగలేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనాన్ని చూడండి. మత్తయి 25:34 వచనం.
34, 35 వచ్చినారు. ఇక్కడ ఆయన అన్నాడు, రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నది. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టుతురి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటివి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. ఆరోగ్యం బాగల, ఆహారం ఆ పూటకు లేదు, వస్త్రాలు లేవు, ఆరోగ్యం బాగా, ఇవి లేమి. ఆహారలేమి, వస్త్రలేమి, ఆరోగ్యలేమి. ఇలాంటి లేమిలో సంఘంలో ఎవరైనా ఉంటే వారి మీద ప్రేమ చూపించడం అన్నమాట. ఆనాటికి వారికి భోజనానికి ఇవ్వడం, వారికి వస్త్రాన్ని ఇవ్వడం, అనారోగ్యంతో ఉన్నారా వారిని పరామర్శించడం అన్నమాట. ఇది ఒకరిని ఒకరు ప్రేమించడం. ఇక్కడ శత్రువు అంటే ఏమి లేడు, శత్రువైనా సరే ప్రేమించడం, అది క్రీస్తు యొక్క ఆజ్ఞ అన్నమాట. క్రీస్తు యొక్క ఆజ్ఞను ఎవరైతే ప్రేమిస్తారో, అనుసరిస్తారు, క్రీస్తు యొక్క ఆజ్ఞను ఎవరైతే అనుసరిస్తారో ఆయన వారికి జీవాన్ని అనుగ్రహిస్తాడు అన్నమాట. జీవాన్ని అనుగ్రహించేస్తాడు. నీ ఆత్మకు జీవము అత్యంత అవసరం. నా ఆత్మకు జీవము అత్యంత అవసరం. ఈ జీవము క్రీస్తులో ఉందన్నమాట. క్రీస్తులో ఉన్న జీవాన్ని నీవు నేను పొందడానికి ఆయన మనల్ని సంఘంలో చేర్చుకున్నాడు. ఆనాడు క్రీస్తు ఈ లోకంలో సంచరించిన నాడు అనేకులు ఆయన దగ్గర స్వస్థతలు పొందినారు. అనేకులు దయ్యాలను వెళ్ళగొట్టబడింది అన్నమాట. ఛాంద్ర రోగులు బాగుపడ్డారు, కుష్ఠరోగులు బాగుపడ్డారు, అనేక వ్యాధులను ఆయన బాగు చేసినాడు. చివరికి చనిపోయినటువంటి వారిని సైతం బ్రతికించినాడు. నేను వారికి అందరికి ఏమి ఇచ్చినాడు? ఆయన శరీరానికి కావలసిన వాటిని ఇచ్చినాడు అన్నమాట. కానీ సంఘంలో ఆత్మలకు కావలసిన జీవాన్ని పెట్టినాడు. యేసు ప్రభు ఆనాడు వాళ్ళకి ఏదో క్రియలు చేసినాడు కదా నాయన, వాటికంటే గొప్ప క్రియ సంఘంలో జీవాన్ని ఇస్తాడనమాట. కనుక మనం సంఘంలో కేవలం శరీరం కొరకు కాదు జీవించడం, ఇక్కడ ఆత్మ కొరకు జీవించడము. ప్రభువులో ఉన్న జీవాన్ని నేను పొందాలి, తండ్రి అయిన దేవుడు నాకు వాగ్దానం చేసిన జీవాన్ని నేను పొందాలి, క్రీస్తునందు పొందాలి. అందుకొరకు నేను క్రీస్తునందు ఏం చేస్తాను? నేను విశ్వాసం ఉంచుతా. విశ్వాసం ఉంచి సంఘములో నాతో పాటు అవయవారు ఉన్న సహోదరులు సహోదరులు ఉన్న వారెవరైనా నాకు శత్రువులైనా సరే నేనేం చేస్తాను? వారిని ప్రేమిస్తా. ప్రేమించి ప్రభువులో ఉన్న జీవాన్ని నేను పొందుతా. ప్రభువులో ఉన్న జీవాన్ని నేను పొందుతా. తండ్రి అయిన దేవుడు జీవం కలిగిన వాడు, ప్రభు అయిన క్రీస్తు యేసు జీవం కలిగిన వాడు. వారు తమంతట తాము జీవాన్ని కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. వాళ్ళిద్దరూ తమంతట తాము జీవం కలిగిన వాళ్ళు, వాళ్ళు సజీవులు, వాళ్ళు యుగయుగములు ఉన్నవారు. వారెవరు? వారు ఎవరినైనా అమరులు, వాళ్ళకు మరణమే లేదు. ఎందుకంటే వాళ్ళు నిత్య జీవాన్ని కలిగి ఉన్నారు. అలాగే మనము సహితము వారిలో ఉన్న జీవాన్ని పొందితే వారితో వెళ్ళి నిత్యంగా మనం జీవించే అవకాశం ఉంది. శాశ్వత సమాధానం, శాశ్వత మహిమ, శాశ్వత ఘనత, ఇవన్నీ కూడా మనము పొందేటువంటి అవకాశం ఉందన్నమాట. నేడు శరీరాల్లో ఉన్నాము, శరీరం శాశ్వతం కాదు. ఈ శరీరం ఒక దినానికి శ్మశానానికి వెళ్ళిపోతుంది అన్నమాట. మనం అనేక సార్లు శ్మశానానికి వెళుతున్నాము. ఎందుకంటే మన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ శవం వెనక శ్మశానం దాకా వెళుతున్నాం మనం. అలాగే ఒక దినాన మన వాళ్ళు మన శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తారు అన్నమాట. దాని చివరి ప్రయాణం అక్కడికి అంతం అయిపోతుంది. కానీ ఆ శరీరంలో ఉన్న ఆత్మ పరలోకం వెళ్ళాలి. నీ తండ్రి అయిన దేవుని యొద్దకు నీ ఆత్మ వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఆయనలో ఉన్న జీవం నీలో ఉండాలన్నమాట. నీ ప్రభువులో ఉన్న జీవం నీలో ఉండాలన్నమాట. వారి వల్ల నీవు జీవాన్ని కలిగి ఉంటే వారితో ఉండగలిగే అవకాశం ఉంది. నీవు కనుక నిర్జీవి అయితే వారి శత్రువు, వారి విరోధి నరకంలో ఉంటాడు, వారి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది అన్నమాట. కాలమంతా యేసు ప్రభువే గొప్ప దేవుడు, యేసు ప్రభు గొప్ప దేవుడు అని ఇక్కడ కథలు చెప్పేసి మనము వాడి దగ్గరికి పోతే వాడేం చేస్తాడు? ఆయన
కాలం అంతా ఎవరికి పాటలు పాడినావు నాయన? యెహోవా దేవునికి పాటలు, స్తుతి కీర్తనలు, యేసు ప్రభువుకి స్తుతి కీర్తనలు, ఈ కీర్తనలన్నీ పాడేసి ప్రార్థన ఎవరికి చేస్తాము? దేవునికి చేసేసి. కానీ అయినా ఎవరి వాక్యం విన్నాం మనము? దేవుని వాక్యం, క్రీస్తు వాక్యం వినేసి ఎవరు కార్యాలు చేస్తున్నాం మేడం? వాళ్ళ కార్యాలను ఏవేవో చేసేసి చివరికి నరకానికి వెళ్తే అక్కడ ఎవరు ఉండారాడ? అక్కడ ఎవరు ఉన్నారు నాయనాడ? ఎవరు వాడు? నీ తండ్రికి విరోధి, నీ ప్రభువుకి శత్రువు. చివరికి శత్రువు దగ్గరికి వెళ్తాం అనమాట. శత్రువు దగ్గరికి వెళ్తే వాడు ఏం చేస్తాడు ఆయనాడ? జేడి చేయడా? ఏం దేవుడు దేవుడు అన్నావయ్యా, యేసు ప్రభు అన్నావంటే చివరికి నా దగ్గరికి వచ్చి నేనే గతి నీకు అని అన్నవాడ. ఎవరికి అవమానం వాడ? నీకు మాత్రం కాదు, నీ తండ్రికి అవమానం, నీ ప్రభువుకి అవమానం. అందువలన నీవైనా నేనైనా ఎక్కడికి వెళ్ళాలా? పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలి? జీవం కావాలి. జీవం ఎవరిలో ఉంది? క్రీస్తు ఆ జీవాన్ని ఎవరికి ఇస్తాడు? తన పట్ల విశ్వాసం కలిగిన వాళ్ళకి ఇస్తాడు. ఆయన పట్ల విశ్వాసం కలగడం అంటే ఏంది నాయన? ఆయన ఆజ్ఞను అనుసరించడం. ఆయన ఆజ్ఞ ఏంది? మీరు ఒకరినొకడు ప్రేమించాలి. అది ఆయన ఆజ్ఞ. ఆ ఆజ్ఞను సంఘంలో మనం అనుసరిస్తే ఆయనలో ఉన్న జీవాన్ని మనం పొందగలం. ఆయన మనకు ధారాళంగా జీవాన్ని ఇస్తాడు. శరీరం చనిపోయినా మన ఆత్మ బ్రతికుంటాం. అందరి శరీరాలు మరణిస్తాయి. మన శరీరమే కాదు నాయన, లోకంలో అందరి శరీరాలు మరణిస్తాయి. మన శరీరం కూడా మరణిస్తుంది. లోకంలో అందరి ఆత్మలు ఏమైపోతున్నాయి? ఆత్మలు ఏమవుతున్నాయి నాయన? నరకానికి పోయేటి. మన ఆత్మ ఏం కావాలి? అది పరలోకం వెళ్ళడానికి కావాల్సిన జీవాన్ని సంఘంలోని మనం సమకూర్చుకోవాలి. ఈ గొప్ప ఏర్పాటును దేవుడు మన కొరకు సంఘంలో చేసి ఉన్నాడు. ఈ ఏర్పాటులో మనల్ని ఉంచినాడు. ఏర్పాటులో ఉండే మనము జీవాన్ని మన ఆత్మలకు పొందడానికి క్రీస్తు యొక్క ఆజ్ఞలను, అనేక ఆజ్ఞలు మనం అనుసరించి జీవించాలి. అది క్రీస్తు పట్ల విశ్వాసం ఉంచితేనే అది సాధ్యమవుతుంది. క్రీస్తు పట్ల విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలు మనం నిరంతరము ఆయుష్కాలం ఉన్నంత వరకు అనుసరిస్తూ ఉండగా జీవాన్ని మనము అనేక జీవక్రియలను చేయడం వలన జీవాన్ని మనం 30%, 40%, 50%, 60% జీవాన్ని మనం పొందుతాం అన్నమాట. ఒక మనిషి యొక్క శరీరములో ఇంకా మినిమం ఒక 5 లీటర్ల రక్తం ఉండాలి. దానికంటే రక్తం తగ్గితే బలహీనులు అవుతారు అన్నమాట. రక్తపు శాతాన్ని కూడా కొలతలు వేసి చెప్తారు. రక్తం తక్కువగా ఉంది, నీవు పాలు తాగాలి, గుడ్లు తినాలి కదా, ఇవన్నీ చేపలు తినాలి, ఆకుకూరలు తినాలి, డాక్టర్లు ఏవో చెప్తుంటారు. ప్రాణాన్ని కొలత వేసి చూపిస్తారు వాళ్ళు. జీవం కూడా ఒక కొలతల ప్రకారం ఉంది. 30% పైన మనకు జీవం కావాలి. జీవము ఉంటే మనం ఆయన దగ్గరికి వెళ్తాం. అందువల్ల జీవాన్ని, వాళ్ళలో ఉన్న జీవాన్ని మనం పొందాలి. పొందడానికి సంఘంలో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. క్రీస్తు జీవాన్ని అనుగ్రహించగా మనం పొందాలి. సజీవులుగా మనం మారాలి. శరీరం శ్మశానానికి వెళ్ళినా మన ఆత్మలు వారి దగ్గరికి వెళ్ళే అవకాశము, వారు శాశ్వతమైన వ్యక్తులు, వారితో మనం శాశ్వతంగా ఉండే అవకాశాన్ని మనం కలిగి ఉండగలం. అక్కడ శాశ్వత ఘనతను, శాశ్వత సమాధానాన్ని, శాశ్వత జీవాన్ని, శాశ్వత మహిమను, జీవాన్ని మనం పొందగలం. ఆయనకి శాశ్వతమైన కుమారులుగా మనం అక్కడ ఉండగలం. దానికి తర్వాత ఏమవుతుందో గ్రంథంలో అనేక చోట్ల చెప్పుకుంటారు. అందువలన సంఘములో ఉన్నటువంటి మనము ప్రభువులో ఉన్న జీవాన్ని దృష్టించాలి. ఆ జీవాన్ని నేను పొందాలి. నేను ఇంట్లో నీవు డబ్బు సంపాదించేవాడు అనుకో, ఏమే నీవు కుటుంబంలో ఉన్నావు, నీవు డబ్బులు సంపాదించేవాడివి. నీ కుటుంబంలో ఉన్న వారందరూ నీ దగ్గర ఏం చూస్తుంటారు నాయన? డబ్బులు చూస్తారనమాట. డబ్బులకి చూసి ఏం చేస్తారు వాళ్ళు? నీ దగ్గర ఉన్న డబ్బును పొందాలనుకుంటారు. మరి ఇది ప్రతి కుటుంబంలో ఇదే జరిగేది. నీ దగ్గర ఉన్న డబ్బును పొందాలి. కాబట్టి భార్య వస్తుంది, ఏమండి అది కావాలండి, ఇది అంటే ఇండైరెక్ట్గా ఏంది? అది డబ్బులు ఇయ్యి అని అర్థం అనమాట. బిడ్డలు వస్తారు, డాడీ అది కావాలి, ఇది కావాలి, ఇండైరెక్ట్గా ఏంది నాయన? అది డబ్బులు ఇవ్వరు. కాబట్టి మనం డబ్బులు ఇక్కడే భార్యకి అది కావాలి, ఇది కావాలి, నువ్వు కొనుక్కోపో అంటే పిల్లలు అది కావాలి, ఇది కావాలి, మీరు కొనుక్కోండి డబ్బులు ఇక్కడే కొనుక్కోమంటే వాళ్ళు ఏం చేస్తారు నాయన? మనల్ని ఏం చేస్తారు? ద్వేషించరా? ద్వేషిస్తారు. భార్య ఆయన దగ్గర డబ్బులు ఉండదక్క అని ఈయన అంటాడు, భార్య అందరికీ చెప్తారు. బిడ్డలు కూడా చెప్తారు, మా నాయన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ అది అడిగితే మాత్రం ఈయన అంటాడు, మా నాయన. ద్వేషిస్తారు అనమాట.
నీ దగ్గర డబ్బులు ఉంటే నీ కుటుంబంలో ఉన్నవారు ఆశిస్తారు, నీ స్నేహితులు ఆశిస్తారు, నీ బంధువులు ఆశిస్తారు. వాళ్ళకు నువ్వు ఇవ్వకపోతే నిరాశ చెందుతారనమాట. అలాగే నీ ప్రభువులో ఏముంది? జీవం ఉంది. దాన్ని నువ్వు పొందాలన్నమాట. దాన్ని పొందడానికి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన ధారాళంగా ఇస్తాడు. ఆయన తన ఆజ్ఞలను అనుసరించినటువంటి వారికి జీవాన్ని ఇవ్వడన్నమాట. వాళ్ళు కేవలం జీవించేంత వరకు, సంఘంలో ఉన్నంత వరకు నిర్జీవులే. మరణించిన తర్వాత శరీరమేమో శ్మశానానికి వెళ్తుంది, ఆత్మేమో నరకానికి పోయే విధంగా సిద్ధపడ్డైపోతుంది. మనం అలా కాకుండా క్రీస్తులో ఉన్న జీవాన్ని మన ఆత్మలకు పొందడానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు యొక్క ఆజ్ఞలను జీవితకాలం అంతా మనం అనుసరించి జీవించి 30%, 40, 50, 60% ఆయనలో ఉన్న జీవాన్ని మన ఆత్మలకు పొందగలిగితే శరీరాన్ని మనం విడిచినా మన ఆత్మ శాశ్వతంగా వారితో కలిసి జీవించే అవకాశాన్ని మనం పొందగలం. జీవంతో పాటు క్రీస్తు యొక్క మహిమను కూడా మనం పొందగలం. మనం ధన్యులమవుతాం. దయచేసి కొద్ది సంగతులు ఈ సంగతులను ఆలోచన చేయండి. దేవుడు కనికరిస్తే మళ్ళీ బుధవారం బైబిల్ స్టడీలో మరిన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి దేవుడు కనికరించాలని మనం కోరుకుంటాం.